ఈ వీడియోను మీకు సమర్పిస్తున్న వారు శుభమస్తు షాపింగ్ మాల్. సౌందర్యం శాపమవుతుందా? అధికారాన్ని దుర్వినియోగం చేసిన వారికి శిక్ష పడిందా? మౌనంగా బాధపడిన ఒక మహిళకు విముక్తి ఎప్పుడు? ఈ ప్రశ్నలకు సమాధానంగా నిలిచే ఘట్టం అనగనగా అంటూ సాగే నేటి కథనం. రాతిగా మారిన మౌనం, పాదస్పర్శతో పరవశించిన ధర్మం, అహల్య శాప విమోచనం. అనగనగా అది త్రేతాయుగంలోని రామాయణ కాలం. మన భారత ఇతిహాసంలో ప్రధాన ఆధార గ్రంథమైన వాల్మీకి రామాయణం ప్రకారం ధర్మమే శ్వాసగా ఉన్న ఆనాడు బ్రహ్మ సృష్టించిన అపూర్వ సౌందర్యవతి అహల్య. ఆమె గౌతమ మహర్షి భార్య. తపస్సు, నియమం, పవిత్రతతో నిండిన ఆశ్రమ జీవితం ఆమెది. అహల్య, ధర్మమే మన ఆభరణం, ఆశ్రమ ప్రశాంతతే మన సంపద అని అహల్యకు చెప్పి తపస్సుకు పయనమవుతాడు గౌతముడు. అయితే దేవలోకాధిపతి ఇంద్రుడు ఆ సౌందర్యాన్ని చూసి వివేకాన్ని కోల్పోతాడు. మహర్షి రూపం ధరించి ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు. అహల్య, తపస్సు ముగించుకుని వచ్చాను. ఆ క్షణంలో అహల్య మనస్సులో సందేహం మెరుస్తుంది. కాని దేవేంద్రుని మాయను గుర్తించలేకపోతుంది. కొద్దిసేపటికి నిజమైన గౌతముడు ప్రవేశిస్తాడు ఆశ్రమంలో. ఇంద్ర, దేవలోకాధిపతివైనా నీవు ధర్మభ్రష్టుడవయ్యావు. మోసం నీకు శోభించదు. మోసం చేసిన అధికారానికి అవమానం తప్పదు. పాపం దాచినా ఫలితం తప్పదు. దేవలోకాధిపతివైన ధర్మం ముందు సమానమే. ఇంద్ర, తపస్సు రూపం ధరించి పరస్త్రీని మోసం చేసిన నీ శరీరమంతా యోని చిహ్నాలతో నిండిపోవునుగాక. అవే నీ దురాచారానికి శాశ్వత గుర్తులుగా నిలుస్తాయి. నిన్ను నిరంతరం బాధిస్తాయి, అవమానిస్తాయి. అలా ఇంద్రుని శరీరంపై సహస్ర యోనులు ఏర్పడతాయి. తరువాత దేవతల ప్రార్థనలతో, క్షమలతో అవి సహస్ర నేత్రాలుగా మారిపోతాయి. అందుకే ఇంద్రుడు సహస్రాక్షుడవుతాడు. అలా ఇంద్రుణ్ణి శపించి పంపించిన గౌతముడు అహల్య వైపు చూస్తాడు. ఆ చూపులో ఆగ్రహం కాదు, విశ్వాసం గాయపడ్డ భావన మహర్షిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో అహల్య, నీ మౌనమే నీకు శిక్ష. రాతిగా మారి కాలమంతా ఎదురుచూడు. రాముడి పాదస్పర్శతోనే నీకు విముక్తి. ఆ మాటలతో అహల్య శరీరం రాతిగా మారిపోతుంది. కాని అది శిక్ష మాత్రమే కాదు, ఒక నిరీక్షణ. యుగాల తరబడి ఆమె మౌనంగానే ఉంటుంది రాయిలా. అపవాదాన్ని మోస్తూ విముక్తికై గాఢంగా ఎదురుచూస్తూ సాగుతూ ఉంటుంది తన రాతి జీవితం. కాలం గడిచింది. రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షితో కలిసి అదే ఆశ్రమానికి చేరుకుంటారు. రామా, ఇది రాయి కాదు, ఓ వనిత. పేరు అహల్య, శాపగ్రస్తురాలు. నీ పాదస్పర్శే ఆమెకు విమోచనం అంటూ రామునికి చెబుతాడు విశ్వామిత్రుడు. రాముడు అడుగు ముందుకు వేస్తాడు. పాదం రాతిని తాకింది. దివ్యకాంతి. రాతి నుంచి అహల్య రూపం ప్రత్యక్షమైంది. రామ, ధర్మస్వరూప, నా మౌనాన్ని అర్థం చేసుకున్నావు తండ్రి. నమో నమః అంటూ ప్రణమిల్లుతుంది అహల్య. అహల్య పశ్చాత్తాపం ఉన్న చోట ధర్మం కరుణ చూపుతుంది. అలా శాపం కాదు, అపవాదు కాదు, ధర్మమే ఆమెను తిరిగి మనిషిని చేసింది. ఇది రాతిగా మారిన మౌనం, పాదస్పర్శతో పరవశించిన ధర్మం, అహల్య శాప విమోచనం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే. అహల్య కథ ఒక పురాణ ఘట్టం మాత్రమే కాదని, సమాజానికి ఒక అద్దమని. ఇక్కడ శాపం ఇంద్రునికే కాదు, అధికారాన్ని దుర్వినియోగం చేసిన ప్రతి శక్తికి ఓ హెచ్చరికని. మౌనానికి ప్రతినిధిగా నిలిచిన అహల్యపై రాముడు చూపిన కరుణే న్యాయమని, ధర్మమని. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తివంతంగా, సామాజిక సందేశంగా. ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన వరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటు న్యూస్.